నెక్స్ట్ మిగతా వార్తల్లో కేటీఆర్ను జైలుకు పంపకపోతే యుద్ధమే, ఆయన అరాచకాలు ఎన్నో, నన్ను రేవంత్ను వేధించారు, సీఎంపై నమ్మకం గౌరవం ఉన్నది, కేటీఆర్ను లోపలేస్తారు, ఆ నమ్మకం పోతే రాష్ట్రంలో రాజకీయ యుద్ధం తప్పదు బండి. ఇప్పుడు వాళ్ళని జైల్లో వేయడానికి అవకాశం ఉందా లేదా, తప్పు చేసిరా లేదా అంటే పర్ఫెక్ట్ ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి. దాంట్లో ఇంకా రెండో ఆప్షన్కి అవకాశమే లేదు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగో ఇంకోటో ఏమీ మాట్లాడతలేం మేము. వెరీ క్లియర్గా తెలంగాణలో కబ్జా చేసిన భూముల లెక్కలు తీస్తే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల బినామీలు ఎవరి బినామీలను లెక్కలు తీస్తే కేటీఆర్ పేరు తెర మీదకి వస్తుంది. వీళ్ళ సంపాదన ఏంటో బయటకు తీస్తే కేటీఆర్ పేరు తెర మీదకి వస్తుంది. కానీ ఇక్కడ చేయడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్నదే నా పాయింట్. బండి సంజయ్ కేటీఆర్ను జైలుకు పంపకపోతే యుద్ధమే అని అంటున్నారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈడీ నన్ను ఎంటర్ చేయొచ్చు కదా మీరు. సరే మాకు ఈడీకి ఏం సంబంధం, మాకు సిబిఐకి ఏం సంబంధం అని మీరు అనొచ్చు. మేము ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం, అక్కడ బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి ఆయన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. వీళ్ళకి ఎంత బాధ్యత ఉందో మీకు అంతే బాధ్యత ఉన్నది ఈ విషయంలో. అంటే ఆయన ఏదో జైలుకు పంపాలన్న మీద ఏదైనా వ్యక్తిగత కోపం అంటే అది కూడా కాదు. ప్రజలకు సంబంధించిన ఆస్తులని, ప్రజలకు సంబంధించిన ఆత్మగౌరవం మీద దాడి చేసి మొత్తం జనం జీవితాన్ని సర్వనాశనం చేశారు. నేను అందుకే నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ బినామీ కంపెనీ ఒకటి ఉందండి, ఫినిక్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఈ ఫినిక్స్ అనే కంపెనీ మొత్తం హైదరాబాద్లో చెరువులను చెరబట్టింది, పేద ప్రజల భూములు గుంజుకున్నారు, గవర్నమెంట్ భూములు కబ్జా చేసిరు, ఇవన్నీ చేసిరు. మరి ఇంతవరకు ఆ ఫినిక్స్ అనే పేరు ముఖ్యమంత్రి నోటి వెంట కానీ ఒక మంత్రి నోటి వెంట కానీ వస్తలేదు. అది ఎవందా కంపెనీ అంటే కేటీఆర్ బినామీ కంపెనీ. ఇక్కడ నార్సింగి 2 అనే ఒక చెరువు ఉంటుంది, చెరువు లేకుండా అసలు చెరువే కనబడదు మీకు పోతే. మరి యాక్షన్ తీసుకోవాలనే. అక్కడ ఏవి రంగనాథ్ గారు కమిషనర్ గారు హైడ్రా కమిషనర్ని పెట్టిరు ఆయన రాజేంద్ర నగర్లో ఓ చెరువు ఏదో కబ్జా ఉంటే ఎంఐఎం ఎమ్మెల్యే కబ్జాలు చేస్తే కూలగొడుతున్నాడు, సంతోషం, బాగుంది. నేను నిన్న కూడా చెప్పిన, వాసవి విజయ్ కుమార్ అని ఆ బాచుపల్లిలో ఒక చెరువును కబ్జా పెట్టిండు, 2 కేసులు 2 ఎఫ్ఐఆర్లు అయినాయి, కూల్చేయండి వెళ్ళి. ఫినిక్స్ అనే కంపెనీ నార్సింగ్ 2 చెరువు కబ్జా పెట్టింది, కూల్చేయండి టవర్లన్నీ. అక్కడ ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళకి న్యాయం చేయండి, వాడి దగ్గర నుంచే డబ్బులు ఇప్పేయండి వాళ్ళకి. అదొకటే చెరువు కాదు, ఇక్కడ పటాన్ చెరువు పోయినా ఇంకో దగ్గర పోయినా మొత్తం చెరువుల కబ్జాలోనే ఆయన ఈ వాసవి గ్రూప్ మొత్తం ఈ బిల్డింగ్లు కట్టింది. మరి వాటి సంగతి ఏంది? ఇప్పుడు ఈ అన్నిట్లో కేటీఆరే ఉన్నాడు. మరి ఫినిక్స్ గురించి మాట్లాడరు, వాసవి గురించి మాట్లాడరు. ఇక్కడ మాల్పాని అని ఒక ఈ శ్మశానాన్ని కబ్జా చేసేవాడు కట్టిండు, ఇక్కడ పంజాగుట్ట దగ్గర మీకు పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది, అందులో కూడా కేటీఆర్ వాటా ఉన్నది. ఇక్కడ అమీర్పేట్ మెట్రో స్టేషన్ పక్కన పిల్లర్ కానుకొని పెద్ద గుంత తీశారని ఆయన జిహెచ్ఎంసీ పర్మిషన్ కూడా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కట్టిండు అని అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు అంటారు ఇప్పుడున్న గవర్నమెంట్లో ఆయన పర్మిషన్ ఎక్స్పైర్ అయింది నిజమే కానీ మళ్ళీ అప్లై చేసుకుంటే పర్మిషన్ ఇస్తాం, ఏం కాదులే వదిలేద్దాం అని జిహెచ్ఎంసీ అధికారులు అంటారు. మరి ఎవరికి ఊడిగం చేస్తున్నట్టు వీళ్ళు? అరెస్ట్ చేస్తారని మేము ఏ రకంగా భావించాలా? ఒకవేళ అరెస్ట్ చేస్తే నేను అనుకోవడం ఏంటంటే, వీళ్ళకు అనుకూలంగా ఉన్న, వీళ్ళకి ఇబ్బంది లేని అంశాల్లో ఆ పాయింట్ లాగా అరెస్ట్ చేస్తే చేయొచ్చేమో, కానీ అది కూడా డౌట్ఫుల్గానే కనబడుతున్నది నాకైతే. ఏమో మరి కేటీఆర్ను జైలుకి పంపబోతే యుద్ధమే అంటే ఈయన అరెస్ట్ చేసుడు ఎంతవరకో, వాళ్ళు యుద్ధం చేసుడు ఎంతవరకు అన్నది పెద్ద క్వశ్చన్ మార్కే నాకైతే. ఇట్లా ఎన్నని చెప్పాలా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ వీటిలో ఉన్నారు వాళ్ళు చాలా క్లియర్గా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మళ్ళీ ఇది కక్ష సాధింపు కిందికి వెళ్తుందేమో అనే అభిప్రాయాన్ని కూడా కొంత వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రితో సహా. మరి మిమ్మల్ని బెడ్రూమ్లోకి వచ్చి ఎత్తకపోయారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి మీ కుటుంబాన్ని పక్కకి నెట్టేసి మిమ్మల్ని పిట్టెలకి ఎత్తకపోయారు కదా, అట్లా కూడా మీకు అనిపిస్తలేదా? సరే మీకు వ్యక్తిగత కక్షలు అట్లాంటివి ఉండవనుకో, వ్యక్తిగత కక్షల మీద ఆధారపడి అరెస్ట్ చేయమనో లేకపోతే కేసులను విచారించమని ఎవరు అడుగుతున్నారు? ప్రజల ఆస్తులు కొల్లగొట్టిరు కాబట్టి వాళ్ళని విచారించమని అడుగుతున్నాం, ప్రజలు అడుగుతున్నారు. పదకొండు ఎకరాల భూమి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ ఉండంగా ఇంకో 3000 గజాలు తీసుకోగా ఖానామెట్లో కోకాపేటలో 11 ఎకరాలు 1100 కోట్ల భూమి తీసుకుంటే ఇంతవరకు అతిగతి లేదు, దాన్ని వెనక్కి తీసుకునే ఇది లేదు, కానీ వీళ్ళు జైలుకి పంపుతారు.
బేసిక్ ఏమైపోయిందంటే కేటీఆర్ ఏ రియల్ ఎస్టేట్ సంస్థలనైతే పెంచి పోషించిండో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఆ రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు దోస్తులుగా ఉన్నారు. ఇందులో బీజేపీ ఏం మినహాయింపు కాదు, బీజేపీ వాళ్ళకు కూడా దోస్తులే. ఢిల్లీలో వాళ్ళ పనులు చేసి పెట్టేదంతా వీళ్ళే.